పరలోకానికి వెళ్తాం. యేసు ప్రభు చాలా ఎక్స్క్లూజివ్ గా బోధించాడండి. ఆయన ఏమన్నాడంటే, నేను కూడా మార్గం అనలేదు ఆయన, నేనే మార్గం అన్నా. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆ మాట చెప్పాడో, ఇక ప్రాస్పెరిటీ లేదు, మరొక మార్గం లేదు, మరొక మార్గం లేదు. ఏ మార్గం ద్వారా నిత్యత్వాన్ని చేరుకోవడానికి కుదరని పని. ఒక యేసుక్రీస్తుకి శిష్యులుగా తయారవడం వల్ల, ఆయన వెంబడించడం వల్ల. అయితే ఇక్కడ ఒక మాట మనం గుర్తు చేసుకోవాలి. ఎవడైతే నా శిష్యుడుగా ఉండగోరుతాడో వాడు ఎలా ఉండాలి? ప్రాస్పెరిటీలో ఉండకూడదు. వాడు ఎలా ఉండాలి? తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ప్రాస్పెరిటీలో ఉంటే నువ్వు సిలువను ఎక్కడ ఎత్తుకుంటావు? సో యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, నన్ను వెంబడించడానికి, శ్రమ పొందడానికి రెండు కూడా అవినాభావ సంబంధం ఉందని చెప్తున్నాడు. ప్రతివాడు తన సిలువను మోయాలి. బెనర్ గారి సిలువ వేరు, ప్రకాష్ సిలువ వేరు. మనందరి సిలువ ఆయన మోసాడు, అది అయిపోయింది. పాప పరిహార రద్దు బలి అయిపోయింది 2000 సంవత్సరాల క్రితం. కానీ ఈ రోజు కష్టాలు, కడగండ్ల గుండా, ముళ్ళ బాటల గుండా నేను యేసుక్రీస్తుని వెంబడించాలి. అలా నువ్వు నిశ్చయించుకుంటేనే నన్ను వెంబడించు అని యేసుక్రీస్తు వారు సువార్తకు ముందే ప్రకటించాడు. సో కాబట్టి he had undone the prosperity concept ఇన్ ఇవాంజలిజం. చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ రోజు బోధకులు ఏం చెప్తున్నారు? మీరు యేసుప్రభు దగ్గరికి వస్తే మీ కన్నీళ్ళన్నీ తుడిచేస్తాడు. యేసుప్రభు దగ్గరికి వస్తే మీకు పూలబాటు ఉంటుంది. యేసుప్రభు దగ్గరికి వస్తే మీ బాధలన్నీ తొలగిపోతాయి. కానీ యేసుప్రభు వారు ఏం చెప్పారు? మీరు నన్ను వెంబడిస్తే బాధలు మొదలవుతాయి, మీరు నన్ను వెంబడిస్తే సిలువను ఎత్తుకొని మోయాలి. వాట్ ఎ కాంట్రాస్ట్ ఆఫ్ evangelism. The evangelism of Jesus was against the notion of prosperity. The evangelism of today's speakers is actually promoting prosperity. So there is a big difference.